వెల్కమ్ టు ది లియో. వైసీపీలో అంతర్గత విభేదాలు రోజు రోజుకి ముదురుతున్నాయి. తాజాగా చిలకలూరిపేట నుంచి వెళ్ళినటువంటి విడుదల రజనీ వ్యవహారం కూడా ఇప్పుడు కొంత వివాదాస్పదంగా మారింది. మనకు తెలుసు విడుదల రజనీని గుంటూరు పశ్చిమకైతే మార్చడం జరిగింది. ఆ సమయంలో చిలకలూరిపేట సీట్ అయితే ఖాళీ అవడం జరిగింది. ఆ చిలకలూరిపేటకు సంబంధించి సమన్వయకర్తగా మల్లెల రాజేష్ నాయుడుని నియమించడం కోసం జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్ళి విడుదల రజని కొంత లాబింగ్ చేసింది. దానికి గాను ఆవిడ తీసుకున్న మొత్తం 6.5 కోట్ల రూపాయలు. అంటే ఆ విడుదల రజని ప్లేస్లో ఖాళీ అయినటువంటి సీటులో సమన్వయకర్తగా నియమించి ఆయనకు సీటు ఇప్పించడం కోసం విడుదల రజని డిమాండ్ చేసిన సొమ్మెంతో తెలుసా? 6.5 కోట్లు. ఎలాగా సమన్వయకర్త బాధ్యతలు ఇచ్చారు కాబట్టి నాకే సీట్ ఇస్తారని భావించిన మల్లెల రాజేష్ నాయుడు 6.5 కోట్ల రూపాయలను విడుదల రజనీకి అయితే ఇవ్వడం జరిగింది. తరువాత ఏం జరిగింది? సర్వేలలో మల్లెల రాజేష్ నాయుడికి వ్యతిరేకంగా ఉందని చెప్పి మల్లెల రాజేష్ నాయుడిని అక్కడి నుంచి తప్పించి గుంటూరు నగర మేయర్గా ఉన్నటువంటి మనోహర్ నాయుడికి ఇప్పుడు చిలకలూరిపేట కేటాయించే ప్రయత్నం చేశారు. ఈ విషయం ఆల్రెడీ 2 రోజుల క్రితమే ఆ రాజేష్ నాయుడుకు కూడా చెప్పినట్టుగా ఉన్నారు. దీంతో ఆయన ఇప్పుడు రోడ్డు మీద పడ్డాడు వచ్చి. ఏమని? నాకు సమన్వయకర్త బాధ్యతలు ఇచ్చి నాకు టికెట్ ఇప్పిస్తానని చెప్పి విడుదల రజని 6.5 కోట్ల రూపాయలు తీసుకుంది. కానీ అవి ఇవ్వకపోవడంతో నేను సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి వెళ్ళి పంచాయతీ పెడితే 3 కోట్లు ఇప్పించాడు, మిగిలిన 3.5 కోట్లు ఇక రావు వదిలే అని చెప్పాడట. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి మధ్యవర్తిత్వం ద్వారా 3 కోట్లు తిరిగి వచ్చాయి, కానీ మిగిలిన 3.5 కోట్లు రావని చెప్పి స్వయంగా అదే సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడు. దీంతో ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి మీద కూడా ఈ మల్లెల రాజేష్ నాయుడు వర్గం తీవ్ర వ్యతిరేకతతో ఉంది. ఎందుకనంటే బహుశా లంచం ఇవ్వడానికి కూడా ముందు కూడా అందులో సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర ఉంటే ఉండొచ్చు. ఆయన కూడా ఇవ్వు ఆవిడే చూసుకుంటుందిలే మొత్తం అని చెప్పి ఉండొచ్చు. ఎందుకంటే టికెట్ ఇప్పుడు చిలకలూరిపేటకు ఆవిడ ఉన్న సమయంలో ఆవిడ తర్వాత ఎవరిని సపోర్ట్ చేస్తే అధిష్టానం వారికే మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే మొదట్లో సమన్వయకర్త బాధ్యతలు కూడా ఇప్పించింది. అలా ఇప్పించింది కాబట్టి ఈయన కూడా డబ్బులు ఇచ్చాడు. సరే, అంటే సమన్వయకర్త ఎవరైతే తర్వాత టికెట్ వాళ్ళకే కదా అన్న ఉద్దేశంతో ఆటోమేటిక్గా డబ్బులు ఇచ్చేశాడు. సరే, నేనే ఎమ్మెల్యే అభ్యర్థి కదా అని. కానీ తరువాత మారిన పరిస్థితుల్లో వేరొక వ్యక్తిని తీసుకొస్తే ఇప్పుడు ఆ విడుదల రజని మొహం చాటేసింది. మరి మల్లెల రాజేష్ నాయుడికి మాట ఇచ్చింది కదా టికెట్ ఇప్పిస్తానని, మరి టికెట్ ఇప్పించాలి కదా. ఒకవేళ ఇప్పించలేకపోయింది, అప్పుడు ఏం చేయాలి? తీసుకున్న డబ్బులను తిరిగి ఇచ్చేయాలి. సరే, ఏదన్నా 5 లక్షలు 10 లక్షలు ఆక పెట్టుకుని మిగతా ఇచ్చేస్తే అది వేరే విషయం. 6.5 కోట్ల రూపాయలు తీసుకుని అందులో 3 కోట్లు సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర పంచాయతీ పెడితే ఇచ్చి మిగిలిన 3.5 కోట్లకు రావని చెప్పారట. ఇప్పుడు వాళ్ళిద్దరిని ఎదిరించి రాజేష్ నాయుడు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. సజ్జల రామకృష్ణారెడ్డిని విడుదల రజనీని ఎదిరించడం అంటే మామూలు విషయం కాదు. దీనికి సంబంధించి ఒక బహిరంగ వేదికగా ఆయన ఉన్న విషయాన్ని కుండబద్దలు కొట్టాడు. దీంతో ఇప్పుడు వైసీపీ వర్గాల్లో చర్చగా మారింది. విడుదల రజని సీట్లు ఇవ్వటం కోసం లంచాలు వసూలు చేస్తుందని ఇప్పుడు వైసీపీ నేతల్లోనూ వైసీపీ కార్యకర్తల్లోనూ ఒకటే టాపిక్ చెవులు కొరుక్కునే పరిస్థితి. అంటే పైకి సగ్గా ఆవిడ చాలా నీట్గా ఒక పద్ధతిగా కనపడద్ది, కానీ లోపల మాత్రం జరిగే వ్యవహారాలన్నీ వేరే ఉంటాయి. టికెట్లు ఇప్పించడానికి లంచం తీసుకున్నారు అంటే ఏది ఈ టికెట్ మాత్రమే కాదు, ఇలాంటి ఎన్ని జరిగినాయో. ఆవిడ మంత్రిగా ఉన్న సమయంలో ఎంతమందికి ఏమి ఇప్పిస్తానని చెప్పి ఎంత తీసుకున్నారో ఎవరికీ తెలియదు. గతంలో రోజా ఇష్యూ కూడా ఒకసారి తీసుకోండి. మున్సిపల్ చైర్మన్ పదవి ఇప్పిస్తారని చెప్పి మా దగ్గర 30 లక్షల రూపాయలు వసూలు చేశారు, తన తమ్ముడు ద్వారా అడిగితే ఇప్పుడు మాట్లాడటం లేదని చెప్పి రోడ్డుకి ఎక్కారు కదా. ఇప్పుడు మల్లెల రాజేష్ నాయుడు కూడా ఎవరు? వైసీపీ కార్యకర్త, వైసీపీ నాయకుడు. గతంలో మాట్లాడిన రోజా విషయంలో మాట్లాడింది కూడా వైసీపీ కార్యకర్తలే. అంటే సొంత పార్టీ నేతలు కార్యకర్తల దగ్గర వీళ్ళు డబ్బులు వసూలు చేస్తున్నారు, లంచాలు. ఈ రకంగా ఎలా డెవలప్ చెందుతున్నారంటే పదవులను అడ్డం పెట్టుకుని ఎలా దోచుకుంటున్నారు అంటే ప్రజల నుంచి దోచుకునేది కాకుండా సొంత పార్టీ నేతలు కార్యకర్తల నుంచి కూడా విచ్చలవిడిగా దోచుకుంటున్నారు. ఒక సమన్వయకర్తకే 6.5 కోట్లు ఆవిడ తీసుకుంది అంటే ఇక ఇతర ఆవిడ మంత్రిగా ఉన్న సమయంలో ఎన్ని పదవులు ఇప్పించడానికి ఎంతెంత తీసుకుని ఉంటుందో మీరే ఆలోచించుకోండి. సో దీనికి సంబంధించి మల్లెల రాజేష్ నాయుడు స్వయంగా మాట్లాడాడు. ఆ వీడియో ఉంది, ఒకసారి చూద్దాం. ఇక్కడ ఒకసారి మాట్లాడుతున్నాడు. 6.5 కోట్ల పైన తీసుకొని 3 కోట్లు ఇచ్చి 2.5 కోట్ల కొట్టి ఈ రోజు పోయి గుంటూరులో కూర్చుంది కాదని ఆయన ద్వారా అడగండి. విన్నారు కదా, 6.5 కోట్ల రూపాయలు నా దగ్గర తీసుకుని 3 కోట్లే ఇచ్చి 3 కోట్లు ఎగ్గొట్టి ఇప్పుడు వెళ్ళిపోయి గుంటూరు పశ్చిమలో కూర్చుంది. మరి నా పరిస్థితి ఏంటి? నాకు ఆల్రెడీ చిలకలూరిపేటలో ఇప్పిస్తానని చెప్పింది టికెట్. ఇప్పుడు చూస్తేనా నాకు లేదు, మనోహర్ నాయుడు అని వేరొక వ్యక్తిని తీసుకొచ్చి పెట్టే ప్రయత్నం జరుగుతుంది. మరి ఆవిడ వెళ్ళిపోయి కూర్చుంది. అలా కూర్చుంది కదా అని చెప్పినప్పుడు ఇప్పుడు సరే మన పని జరిగినప్పుడు ఏమంటాం? సరే మా డబ్బులు మాకు ఇచ్చేయమ్మా అంటాం. అది ఎవరైనా సహజంగా జరిగేదే. అలా అడిగితేనే ఆవిడ ఇవ్వలేదు. అప్పుడు ఏం చేశాడో చూడండి. ఆయన నాకు 6.5 కోట్లు ఇవ్వాలి. నేను ఇందాక సజ్జల దగ్గర అడిగితే
అమ్మాయి ఇచ్చింది నువ్వు వదిలేయని. అంటే ఆల్రెడీ ఇందా సజ్జలను కూడా అడిగాడంట. ఆల్రెడీ ఆ సజ్జలను అడిగితే ఆల్రెడీ పంచాయతీలో 3 కోట్లు అయితే వచ్చింది, మిగిలిన 3.5 కోట్ల సంగతి ఏంటన్నా అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డిని అడిగితే ఇక అవి రావు వదిలే అన్నాడంట. సజ్జల రామకృష్ణారెడ్డి సింపుల్గా 3.5 కోట్లు లేదో 3,000 లాగా ఇక అవి రావు వదిలే అని చెప్పాడట. మరి వారికి మధ్య ఏముందో మనకైతే తెలియదు. కానీ వినండి ఒకసారి, సజ్జల్ని మార్చండి, పార్టీని బ్రతికించండి అని చెప్పి ఇప్పుడు మల్లెల రాజేష్ నాయుడు వర్గం ఆందోళన కూడా చేస్తున్నారు. ఒకసారి వినండి. ఎమ్మెల్యేలు మాకొద్దు, ఈ రోజు గుంటూరు నుంచి ఎవరు వస్తారా లేకపోతే విజయవాడ నుంచి ఎవరు వస్తారో మాకు అవసరం. చిలకలూరుపేట వ్యక్తిగా ఇక్కడ నేను ఉన్నానా లేదా అనే దానికన్నా చిలకలూరుపేట వ్యక్తిని, నిజమైన వ్యక్తి, కరెక్ట్ అయిన వ్యక్తిని పెట్టండి. మీరు నాకు టికెట్ ఇవ్వకపోయినా పర్వాలేదు, స్థానిక చిలకలూరుపేట అభ్యర్థిని మాత్రమే ఇక్కడ టికెట్ ఇవ్వండి, ఆళ్ళకైతే మాత్రమే మేము పని చేస్తాం, అంతేగాని మీరు గుంటూరు నుంచో విజయవాడ నుంచో తీసుకొచ్చి పెడతామంటే మేము పనిచేసే పరిస్థితి లేదు, స్థానికత ఉన్న వ్యక్తికి మాత్రమే టికెట్ ఇవ్వాలని చెప్పి నిన్న చెప్పడం జరిగింది. ఇప్పుడు తాజాగా ఈ 6.5 కోట్ల వ్యవహారం అనేది ఎప్పుడైతే ఆయన పబ్లిక్గా మాట్లాడాడో అది మొత్తం రాష్ట్రం మొత్తం రచ్చకెక్కింది. ఇప్పటి వరకు తెలియని భాగోతాలు మొత్తం కూడా బయటపడింది. అటు విడుదల రజనీ భాగోతం బయటపడింది, ఇటు సజ్జల రామకృష్ణారెడ్డి భాగోతం బయటపడింది. ఇద్దరు భాగోతాలు ఒకేసారి బయటపడ్డాయి. 6.5 కోట్లు తీసుకుని ఆవిడ వెళ్ళిపోయింది. ఇప్పించమని అడిగితే 3 కోట్లు ఇచ్చిన తర్వాత ఇక మిగిలిన ఏమోదో నువ్వు దాన్ని వదిలేసుకోమని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి సలహా ఇవ్వటం. అందుకని ముందు సజ్జల రామకృష్ణారెడ్డిని పార్టీ నుంచి మార్చండి. ఆయన సకల శాఖ మంత్రి అని ఎందుకన్నారు? ఆయన అన్ని విషయాల్లో ఏలు పెడతాడు కాబట్టి. వాస్తవానికి సజ్జల రామకృష్ణారెడ్డిని ఎదిరించిన వాడు ఎవడో కూడా వైసీపీ పార్టీలో మనుగడ సాగించలేడు. నాకు తెలిసి మల్లెల రాజేష్ నాయుడు ఆ రాజకీయ జీవితం కూడా ఎన్నో రోజులు ఉండదు. ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే విడుదల రజనీ లాంటి పవర్ఫుల్ వ్యక్తుల మీద విమర్శలు చేశారంటే వాళ్ళకు పార్టీలో పుట్టగతులు లేకుండా తొక్కేస్తారు. అందులోనూ సజ్జల రామకృష్ణారెడ్డిని మార్చాలని తన వర్గం అక్కడ నినాదాలు కూడా చేసింది. సో ఇదంతా సజ్జల రామకృష్ణారెడ్డికి తెలుసు. తెలిస్తే ఖచ్చితంగా వీళ్ళ అంతు చూడాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా రాజకీయంగా వారిని తొక్కే ప్రయత్నం చేస్తాడు. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి తర్వాత షాడోగా వ్యాపరించిన వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి. జగన్మోహన్ రెడ్డికి అన్ని విషయాలు తెలియకపోవచ్చు, బట్ సజ్జల రామకృష్ణారెడ్డికి అన్ని విషయాలు తెలుసు. ఆయన కాదు అనుకుంటే చీమ కూడా వైసీపీ పార్టీలోకి రాలేదు. ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి అంత పవర్ఫుల్గా మారాడు. ఏది ఏమైనా టికెట్ కోసం విడుదల రజనీ లంచాల అవతారం ఎత్తిందని చెప్పి ఇప్పుడు స్థానికంగానే మాట్లాడుకునే పరిస్థితి. ఒక నియోజకవర్గంలో ఉన్న ఒక వ్యక్తిని ఆ టికెట్ ఇప్పించడం కోసం ఈ స్థాయిలో వసూలు చేసిందంటే తాను మంత్రిగా ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఇక ఎన్నెన్ని చేసి ఎంతెంత సంపాదించుంటుందో మీరే ఆలోచించుకోండి అని చెప్పి అక్కడ పార్టీ నేతలే ఒకసారిగా చౌరు కొడుకునే పరిస్థితి. అయితే విడుదల రజనీ వ్యవహారం ఇది కేవలం బయటకు వచ్చింది. బయటకు రాని ఆఫ్ ద రికార్డు చాలా ఉన్నాయి. విడుదల రజనీకి వివిధ సందర్భాల్లో ఇలా ముట్ట చెప్పుకుని తర్వాత ఆ ఆశలు వదిలేసుకుని చేతులు దులుపుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పి సొంత పార్టీలోనే ఇప్పుడు మాట్లాడుకునే పరిస్థితి. అంటే మొత్తంగా ఇప్పుడు విడుదల రజనీ వ్యవహారం మాత్రం పూర్తిగా రచ్చకెక్కింది. ఇదే సమయంలో విడుదల రజనీని కాపాడుకుంటూ వచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డి భాగోతం కూడా బయటపడింది. దీంతో సొంత పార్టీలోనే వీరిద్దరి మీద కూడా కార్యకర్తలు, నాయకులు గుర్రుగా ఉన్నారన్నది మాత్రం వాస్తవం.